37 రోజుల విద్యార్థుల ఉద్యమంలో 30కి పైగా రోజులు, కరెక్ట్ గా చెప్పాలంటే 33 రోజుల పాటు మోదీ మౌనంగా ఉన్నారు. మోదీ మౌనంపై విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో అర్ధరాత్రి జూలై 24న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత జూలై 25న ఒక వీడియో రిలీజ్ చేశారు. రీసెంట్ గా మరో వీడియో రిలీజ్ చేశారు. సరే ఆ వీడియో ప్లే చేయండి. फ्रेंच विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं, फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. సార్ మోదీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఈ థర్డ్ వీడియోలో మోదీ ఈ విద్యకి సంబంధించి పరీక్షా విధానానికి సంబంధించి అనేక విషయాలు చెప్పారు. కానీ అప్పటికే ప్రహ్లాద్ జోషి నియామకం పూర్తయింది కదా సార్, ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రహ్లాద్ జోషి మాట్లాడలేదు, మోదీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు సార్? అంటే అది కూడా అన్ని వర్టికల్ ఫార్మాట్ లో మాట్లాడుతున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మళ్ళీ మోడీ చాలా లాంగ్ వీడియోస్ ఉంటాయి, పెద్ద స్పీచ్ ఇస్తారు. సో చూడండి అది ఎంత షార్ట్ గా మాట్లాడారు. 1 minute 12 seconds. సో అందువల్ల ఎగ్జాక్ట్లీ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు అడ్రస్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ కాదా ఇది? సో క్లియర్ గా ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. పబ్లిక్ రిలేషన్స్ ఒక సబ్జెక్టు క్రైసిస్ మేనేజ్మెంట్ అని, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అని మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్. అంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్ క్రైసిస్ ఉన్నప్పుడు ఏ రకమైన కమ్యూనికేషన్ చేయాలి, క్రైసిస్ కమ్యూనికేషన్ ఏంటి. సో ఇట్స్ ఎ క్లియర్ క్రైసిస్ కమ్యూనికేషన్. అంటే ఇంకెవరు చెప్పినా నమ్మే పరిస్థితిలో సమాజం లేదు కనుక మోడీ తన క్రెడిబిలిటీని ఇన్వెస్ట్ చేసి ఏకంగా తానే వచ్చి క్రైసిస్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. కానీ సమాజం అంతా చూసింది కదా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లీక్ ఎన్ని రోజులైంది, మరి హై పవర్ కమిటీ అప్పుడు ఎందుకు వేయలేదు? ఆ 22 మంది బిడ్డలు చనిపోక ముందే వేసుంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చి, ఇప్పుడు మీరే మోడీ బయటలో ఉంది కదా, పరీక్షా పద్ధతుల పైన విశ్వాసం కల్పించి, పరీక్షల పైన ట్రాన్స్పరెన్సీ పారదర్శకతను పెట్టి, పరీక్షా విధానంలో పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుతానే. అయ్యా నరేంద్ర మోడీజీ, ఈ మాట పేపర్ లీక్ అయిన నెక్స్ట్ డేనే మీరు చేసి ఉంటే ఆ 22 మంది కుటుంబాలకు ఇంతటి భయంకరమైన శోకం జీవితం అంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇప్పుడు మేము బాగా రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఇక ముందు ఎగ్జామ్ ఎలా జరుగుతుందో నమ్మకం లేదు, మళ్ళీ లీక్ కాదన్న గ్యారంటీ లేదు, మళ్ళీ మాకు న్యాయం జరుగుతున్న ఆశ లేదు, నిరాశ. ఎప్పుడు ఎక్స్ట్రీమ్ ఫ్రస్ట్రేషన్ అనే కదా ఆత్మహత్య చేసుకునేది. ఒక్క మాట మీరు బయటకు వచ్చి, సో నేను హైపవర్ కమిటీ వేస్తున్నాను, వాళ్ళని జైల్లో పెడుతున్నాను, పార్లమెంట్లో కఠినమైన చట్టం తెస్తాను అని ఈ రోజు మీకు విద్యార్థుల పెల్లెట్ గన్లు తినక ముందు, విద్యార్థుల పోలీసుల చేత అమ్మాయిలు కూడా అవమానాలు కాకముందు, లాఠీలకు నేల్స్ పెట్టి ఇనుప చువ్వలు పెట్టి పిల్లలను కొట్టక ముందు ఈ మాట అన్నింటే ఎంత బాగుండేది. నిన్నటి దాకానేమో ఇనుప చువ్వలతో కూడిన లాఠీలతో పిల్లలు కొడుతున్నారే మీ పోలీసులే. మీ పోలీసులు ఎందుకంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తే ఢిల్లీ పోలీస్ పెల్లెట్ గన్లతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను ఫాలో కాకుండా నడుం కిందనే కొట్టాలని ఎస్ఓపీలు చెప్తున్నా వీపులు సాగొట్టి కళ్ళకు కూడా ప్రమాదం తెచ్చిన రోజు నరేంద్ర మోడీ వర్టికల్ వీడియోలు ఏమైనాయి? ఒక్కసారి పోలీసులకు మేరా ఢిల్లీ పోలీస్ వాళ్ళకు मैं आदेश दे रहा हूं, ये अपना बच्चा है, अपना बच्ची है, आप ठीक से रहना है అని ఎందుకని లేకపోయారు? వాళ్ళని తీవ్రవాదులుగా, వాళ్ళను అర్బన్ నక్సలైట్లుగా, వాళ్ళని దేశద్రోహులుగా, వాళ్ళ విదేశీ ఏజెంట్లుగా మీరు ఇప్పటిదాకా చేసిన ప్రచారం ఏమైంది? సో ఎక్కడ పోయిన ఆఖరికి చూడండి,
మీకు రిజైన్ చేస్తూ కూడా మీకు ఏమని రిజైన్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్? ఎక్కడన్నా నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను, ఈ తప్పు జరిగినందుకు చింతిస్తున్నాను అని ఒక్క మాట అన్నారా? ఎందుకన్నారు? విద్యార్థుల నిరసనల నేపథ్యంలో అందులో దేశ వ్యతిరేక శక్తులు ఎంటర్ అయ్యి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాక రిజైన్ చేస్తున్నా అంటున్నాడు. అప్పటికి కూడా విద్యార్థుల్ని యువతని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రిజైన్ చేశారు కదా ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీ ఈకో సిస్టమ్ మొత్తం భారీ ఎత్తున ఇవాళ పొగుడుతూ కొనియాడుతూ త్యాగశీలిగా గాంధీ మహాత్మ తర్వాత అంతటి వాడుగా మీకు లాల్ బహదూర్ శాస్త్రి పదవి వదిలినప్పుడు తమ దేశం ఎలా గర్వించిందో అలా గర్వించాలి అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఎన్ని చేయాలో అన్ని చేశారా లేదా? ఫస్ట్ ఏమన్నారు? ఇవి కాక్రోచ్లు, దీనికి అసలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముందేమన్నారు? ఫస్ట్ అంతకన్నా ముందు ఇవి బాట్స్ అన్నారు. ఇవన్నీ బాట్స్, రోబోట్స్ ఈ పోస్టులు పెడుతున్నాయి, కాక్రోచ్ జనతా పార్టీలో కూడా చేరిన వాళ్ళని చూపెడుతున్న వాళ్ళన్న బాట్స్ అన్నారు. అది ఫెయిల్ అయింది. తర్వాత ఏమన్నారు? అసలు ఇందులో పాకిస్తాన్ వాళ్ళే మెజారిటీ ఉన్నారని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ పైన అటాక్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ రిలీజ్ చేసింది 94% ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఒక్కర్లేరు. సో పాకిస్తాన్ వాళ్ళు అన్నారు. అదైపోయినాక ఇదంతా వర్చువలే, ఫీల్డ్ మీద ఎవరు రారన్నారు. ఫీల్డ్ మీద కూడా వచ్చారు. ఫీల్డ్ మీద వచ్చిన తర్వాత వీరు విదేశీయాల్లో చదువుకుంటూ అక్కడ సిఐఏతో కుట్రలు పని వచ్చారన్నారు. అది ఫెయిల్ అయింది. తర్వాత విదేశీ నిధులతో నడిపిస్తున్నారన్నారు, నడవలు, అది ఫెయిల్ అయింది. ప్రతిపక్షాలు మీ వెనకాల ఉన్నాయన్నారు, అది ఫెయిల్ అయింది. మీరు ఆ తర్వాత మీకు రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ నడిపారు, వాళ్ళపైన డిజిటల్ మీడియా వార్ నడిపారు. ఇప్పుడేమో వర్టికల్ ఫార్మాట్ లో మోడీజీ వస్తున్నారు. మోడీజీ రాకముందు ఇదే వర్టికల్ ఫార్మాట్ లో చాలా మంది బీజేపీ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు, వచ్చి పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్న వాళ్ళపైన దాడులు చేశారు. ఆఖరికి హైదరాబాద్ లో ఒక అమ్మాయి మీకు కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్, నేను కూడా అటెండ్ అయిన మీటింగ్, ఆమె సింప్లీ రిపోర్టింగ్ చేసినందుకు ఆమె పైన పైశాచికమైన దాడి చేశారు, నీచమైన దాడి జరిపారు ఆమె పైన. మీకు ఆ ఉమెన్ జర్నలిస్టులు అంతా మీటింగ్ పెట్టి ప్రెస్ క్లబ్ లో ఖండిస్తే నేను కూడా వెళ్ళాను. సో ఇలా కేవలం ఒక మీటింగ్ అటెండ్ అయినందుకు, నేను అందులో పాల్గొన్నందుకు నాలాంటి వాళ్ళ పైన దాడులు పక్క పెడతాం, అమ్మాయిల పైన రిపోర్టింగ్ చేసాం. జర్నలిజం స్టూడెంట్ కేవలం రిపోర్టింగ్ చేసినంతే, అయినా కూడా అటాక్ చేశారు. ఏ ఇమేజెస్ తో వారిని చాలా అన్యాయంగా మానసికంగా హింసించారు. ఇదంతా అయిపోయిన తర్వాత పోలీసులను దించారు. భయంకరమైన లాఠీ చార్జీ, జేపీ నడ్డాతో చర్చలకు పిలిచి లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీలకు అమానుషంగా ఇనుప చువ్వలు పెట్టారు, పెల్లెట్ గన్లు ప్రయోగించారు, ఎక్స్పైరీ అయిన బాష్పవాయు ప్రయోగించారు. అంత అన్యాయం చూడండి మన బిడ్డల పైన. 2022లో తయారైంది, 2025 ఎక్స్పైర్ అయిపోయింది. అలాంటి ఎక్స్పైరీ అయినటువంటి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర ఎక్స్పైరీ కానివి లేవా బాష్పవాయువు? సో ఎక్స్పైరీ అయిన వాటిని ప్రయోగించి, ఎందుకంటే పిల్లలకు అనారోగ్యం కావాలి అని, దీనివల్ల ఇంత కఠినంగా ఆఖరికి ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యూ ద్వారా స్టేట్మెంట్లు ఇప్పించారు, మీ అడ్మిషన్లు క్యాన్సిల్ చేస్తామని. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ప్రొటెస్టర్లను గుర్తించడం మొదలు పెట్టారు. వాళ్ళ పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేస్తామని బెదిరించారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే విచారణ లేకుండా, చార్జెస్ లేకుండా 12 నెలల పాటు జైల్లో పెట్టగలిగే అతి భయంకరమైన తీవ్రవాదుల పైన ప్రయోగించే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించారు. మీకు ఒకటి కాదు రెండు కాదు కదా, చెప్పుకుంటూ పోతే మీకు ఎవరిని రాకుండా చేసేందుకు 19 మెట్రో స్టేషన్లను క్లోజ్ చేసేసారు, ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినాక కూడా మీకు టెక్నాలజీ సహాయంతో, బిగ్ చాట్ సహాయంతో, ఇంటర్నెట్ లేనప్పుడు, నెట్వర్క్ లేనప్పుడు కూడా మెసేజింగ్ కమ్యూనికేషన్ ఇచ్చుకునే బిగ్ చాట్ ను నిషేధించారు. అసలు స్టార్టింగ్ లోనే కాంగ్రెస్ జనతా పార్టీ అకౌంట్లను ట్విట్టర్ నుంచి బ్యాన్ చేశారు. అసలు ఎన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించాక కదా ఇదంతా. ఇప్పుడు మీరు కూల్గా కామ్గా ఇప్పుడు మేము కఠిన చట్టం తెస్తున్నాం, జైల్లో పెట్టాం. అయ్యా 2025లో నీట్ లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి. ఆ నీట్ లీక్ కాలేదని ఎవరు అనలేదు, కానీ
అది కొద్ది మందికి మాత్రమే చేరి ఉండవచ్చని అంచనాతో రద్దు చేయలేదు. దానిపైన ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు ఇస్రో మాజీ చీఫ్ అధ్యక్షుల కమిటీ వేస్తే ఆ కమిటీ రికమెండేషన్స్ ఏం చేశారు చెప్పండి? ఇంతవరకు పేపర్ లీక్ల పైన ఎవరికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడిందో ఒక్కసారి వివరాలు ఇవ్వగలరా? అసలు ఈ కోచింగ్ మాఫియా ఇండస్ట్రీని ఛేదించకుండా అసలు మీరు భవిష్యత్తులో కూడా ఎన్ని నంద నీలకలు వచ్చినా దీన్ని ఆపగలరా? సో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? మరి పంజాబ్ లో ఎవరు రిజైన్ చేశారు, తెలంగాణలో ఎవరు రిజైన్ చేశారంటూ ప్రతిపక్షాల పైన ఎదురుదాడే చేస్తున్నారు తప్ప వెరీ ద హానెస్ట్ అడ్మిషన్ ఏది పొరపాటు జరిగింది దీన్ని మేము సరి చేసుకుంటామన్న హానెస్ట్ అడ్మిషన్ లేకుండా అగ్రెసివ్ క్రైసిస్ కమ్యూనికేషన్ తప్ప ఇంకోటి ఏమన్నా ఉంటుందా ఇది?